జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏమైంది బంగారం? చూడర్ష డాడీ, ఐస్ క్రీమ్ కొనివ్వమంటే మమ్మీ కొనివ్వట్లేదు. ఏంటి, నువ్వు ఐస్ క్రీమ్ అడిగితే కొనివ్వట్లేదా? పద ఇళ్ళు అడుగుదాం. వద్దులే డాడీ, మీరు అడిగినా మమ్మీ కాదంటే పరువు పోతుంది. నేను అడిగితే కాదనదు బంగారం. వస్తుంది, అడగండి మరి. ఏంటండి, మంగ ఐస్ క్రీమ్ అడిగితే కొనివ్వనన్నారట? దానికి జలుబు చేసిందండి. ఐస్ క్రీమ్ తింటే జ్వరం వస్తుంది. ఏం కాదు, మీరు కొనివ్వకపోతే నేను కొనిస్తాను. పద బంగారం. ఆగండి, వెళ్తాను రా. అసలే మీరు నీరసంగా ఉన్నారు, బయటకు వెళ్ళొద్దు. మీరు నన్ను మరీ పేషెంట్ చేయకండి. చూడండి, నేను చాలా ఉల్లాసంగా ఉన్నాను, ఉత్సాహంగా ఉన్నానండి. చూడండి, మీరు చూడండి. హే, ఎలా ఉన్నారు? ఉల్లాసంగానా ఉత్సాహంగానా? అంటే అది కళ్ళు తిరిగాయండి, అంతే. కాబట్టే బుద్ధిగా ఇంట్లో ఉండండి. బయటికి వెళ్తే మీరే కింద పడిపోతారు. అలాగేనండి. ఓకేనా? మ్మ్. ఏం జరిగింది మంగమ్మ? హర్ష డాడీకి అవమానం జరిగింది. ఎలా జరిగింది? నేను ఐస్ క్రీమ్ కావాలన్నాను, మమ్మీ వద్దంది. ఇందులో హర్ష గారికి జరిగిన అవమానం ఏముంది? డాడీ నన్ను బయటికి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కొనిస్తాను అన్నారు. డాడీని కూడా మమ్మీ వద్దంది. ఓహో, అవునా సార్? మంగ చెప్పింది కదా చార్కేశా, మళ్ళీ నా నోటి నుంచి కూడా వినాలా? ఆవేశంగా అడిగితే ఆడవాళ్ళు మన మాట వినరు సార్. మరి ఎలా అడగాలి? అసలు అడగకూడదండి, అలగాలి. అలిగితే వాళ్ళు ఏం కావాలి అని మిమ్మల్ని అడుగుతారు. ఓ, అలక మగవారికి బాగుంటుందంటావా? భలేవారే, అలక ఆడవాళ్ళ పేటెంటే ఇవ్వండి అందరిదీను. కానీ నాకు అలగటం రాదే. ఎలా అలగాలి? అంటే మీరు ఇప్పటివరకు ఎప్పుడు అలగలేదా? ఆ అవసరం రాలేదు. సరే, ఇప్పుడు మీరు దివ్యమ్మ, నేను మీరు అన్నమాట. నన్ను పిలవండి. హర్ష గారు, హర్ష గారు. అరే, ఏమైందండి? నేను అలిగాను, బొంగమూతి కూడా పెట్టాను. ఎందుకు? నా బంగారానికి ఐస్ క్రీమ్ కావాలి, నేను బయటికి వెళ్ళాలి. ఈ మాత్రం దానికి అలకెందుకు? సూపర్ చార్కేశా, దివి గారు కూడా ఇలాగే అంటారు కదా. ఇలా అలిగితే అలాగే అంటారు. వెళ్ళి అడగండి. అలగండి. అలాగే. ఇదిగో బొంగమూతి మర్చిపోకండి. అవును, నాకు డౌట్ చార్కేశా. ఏమిటి సార్ అది? నీకు పెళ్లి కాలేదు కదా, పెళ్ళాల సంగతి నీకెలా తెలుసు? అది ఇప్పుడు అవసరం అండి, ఇప్పుడు అవసరమా? అలా కాదు, అసలు నువ్వు పెళ్ళెప్పుడు చేసుకుంటావు? ఒక్కటి అడగండి, మీరు అర్జెంటుగా వెళ్ళండి, వెళ్ళి అడగండి. ఈ పెళ్ళెవడగానే పెట్టాడు రా బాబు. వచ్చారా? పడుకోండి. ఏమైందిరా? డాడీ అలిగాడు నానమ్మా. ఎందుకు? డాడీ డాడీ బొంగమూతి పెట్టాడు. అది బుంగమూతిలా లేదే. అవునమ్మా, అదేదో దొంగమూతిలా ఉంది. నేను మంగ బయటకెళ్ళి ఐస్ క్రీమ్ తినాలి, లేదంటే మేము ఈరోజు నిద్రపోం. మానేయండి, ఎవరు బలవంతం చేశారు? అదేంటి, చార్కేస్ ఇంకోలా చెప్పాడు?
ఈయన నన్ను ఇరికించేశాడేమిటి? నేను అలిగితే మీరు ఐస్ క్రీమ్ తినడానికి బయటకు పంపిస్తారని చెప్పాడు. ఓహో ఇది చారుకేశా పనా? చారుకేశా ఆ, సారీ దివ్యమ్మ. ఆ, ఆ, మ్, మ్. అయితే రాత్రంతా జాగారం చేస్తారన్నమాట. అవును. నాన్న హర్ష, నోటు బుక్కు పెన్ను తీసుకొచ్చిమ్మంటావా? ఎందుకు? రాత్రంతా మెలుకుని రామకోటి రాసుకుంటారని. మీ అత్త కూడలకు నేనంటే కామెడీగా ఉందా? ఆ? అలాగే ఉండు హర్ష డాడీ. దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి బంగారం, ఖండించాలంతే. ఏవండి మీ పక్కన బొద్దింకుందండి. హ, ఎక్కడ ఎక్కడ ఎక్కడ? అయ్యో అయ్యో బుద్ధింక, అయ్యో అమ్మో, అయ్యో అమ్మో. నాకు ఐస్ క్రీమ్ ఏమొద్దు. ఇద్దరు ఒకేసారి కిస్ ఇవ్వండి చాలు. ముద్దు పెట్టండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.